ఉమెన్ పవర్ లిఫ్టింగ్ లో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు సాధించిన షేక్ షబీనా వారి కుటుంబ సభ్యులను మైనార్టీ రాష్ట్ర నాయకుడు ఎస్ఎం సైదా కలిశారు. ఈ సందర్భంగా షేక్ షబీనాను ఘనంగా సత్కరించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించడం మన తెలుగు వారందరూ గర్వించే విషయమని రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎస్ఎం సైదా ఈ సందర్భంగా అన్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించడం చాలా గొప్ప విషయమని చెప్పారు. కానీ ఆ స్థాయిలో గుర్తింపు రాకపోవడం చాలా బాధాకరమైన అంశమని ఆయన అన్నారు. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన షేక్ షబీనాకు ప్రభుత్వం ద్వారా చేయూత అందించే విధంగా కృషి చేస్తామని, రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్ర పేరును నిలపాలని కోరారు. త్వరలో కర్ణాటకలో జరిగే ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనడానికి ఆర్థిక సహాయంను సైదా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇమానే కమిటీ అధ్యక్షుడు షేక్ ఫరీద్, కమిటీ సభ్యులు షేక్ సత్తార్, షేక్ రహీం, ముస్లిం హక్కుల పర్యవేక్షణ సమితి పొన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు. మైనార్టీస్లో షబీనా గారు గోల్డ్ మెడల్ సాధించడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి పేద వారికి క్రీడల్లో ఇంకా ఎంకరేజ్ చేయాలని, ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయాలని, మైనార్టీస్ని ఇంకా ఎంకరేజ్ చేసి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. అలాగే తెనాలి, అలాగే మైనార్టీస్ పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మన దేశానికి, మన మైనార్టీస్కి, మనందరికీ చాలా గర్వకారణంగా ఇలాంటి వాళ్ళు నిలుస్తారు. ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన, మన దేశానికి ఎంతో గౌరవకారణం తీసుకొచ్చిన షబీనా గారిని మరియు మన రాష్ట్ర మైనార్టీ నాయకులు సైదా గారు, షేక్ సైదా గారు ఈరోజు వారి నివాసానికి వచ్చి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకొని, నేను ఎప్పుడు అండగా ఉంటాను, మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా నేను అందిస్తానని చెప్పి వారు చిరు సత్కారం చేసి వారి తరపున సహాయ సహకారం అందించారు. అలాగే ఇలాంటి వారిని ప్రభుత్వం కూడా స్పందించి, పట్టణాల్లోనే పోటీలు జరిగితేనే ఒక మంచి ర్యాంక్ సాధిస్తే ఎంతో సంతోషంగా గడుపున్న ఈ రోజుల్లో ఈ అమ్మాయి స్టేట్ కాదు, రాష్ట్ర స్థాయి కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మంచి పథకాలు సాధించి, మంచి గోల్డ్ మెడల్ సాధించి దేశానికి గౌరవకారణం తీసుకొచ్చిన ఇలాంటి పేద కుటుంబంలో ఉన్న వారిని కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ వారికి అండగా ఉండి ఇంకా మంచి పథకాలు సాధించడానికి మనమందరం సహకరిస్తే భవిష్యత్తులో ఇంకా మంచి దేశానికి గౌరవమైన పథకాలు సాధిస్తారని, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా మధ్యతరగతి కుటుంబాలు, వాళ్ళ తల్లిగారు కూడా చాలా కష్టంతో ఆ అమ్మాయిని ఈ స్థాయికి తీసుకొచ్చి ఇంకా ఎవరైనా సహకరిస్తారేమో, ఇంకా మంచి పొజిషన్లో తీసుకెళ్ళాలి అమ్మాయిని అని చెప్పి వారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. అయినా కానీ స్పందన లేదు. దయచేసి మన ఈ కూటమి ప్రభుత్వం స్పందించి